నేను ఒక విషయం అడుగుతాను, దానికి స్ట్రైట్ గా సమాధానం చెప్తావా? స్ట్రైట్ గా చెప్పమంటే అబద్ధం చెప్పకుండా సూట్ గా చెప్పమని, నీళ్ళు నిలబడమని కాదు. అదే అదృష్టవంతులు దురదృష్టవంతులు అంటారు కదా, అది నాకు అర్థం కావట్లేదు. నువ్వైనా కొంచెం అర్థమయ్యేట్టుగా చెప్పేమే. నేను అర్థమయ్యేట్టు చెప్తాను చూడు నీకు. ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు కదా, అంటే నువ్వు అదృష్టవంతురాలు అన్నమాట. దురదృష్టవంతులు అంటే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను కదా, అందుకే నేను దురదృష్టవంతుణ్ణి. ఈరోజు ఆధారం, నాకు బయట పని ఉన్నది, నాకు పనులు ఇల్లు చెప్పండి మీరు. ఈరోజు ఆధారం, నాకేం పనులు చెప్పండి మీరు. ఆధారం కూడా పనులు చెప్తానే ఉండరు. భలే అంగనావు కదమ్మా నువ్వా, ఇంత రెడీ బజార్ పోతుంటే కొంచెం జల్లిపోయి నువ్వు ఎత్తి నీలా. కొత్త ప్యాంటు కొత్త సొక్కా నాకు పెళ్ళైన కొత్తలో ఏమండి పప్పు చేశాను, నంచుకోవడానికి ఆమ్లెట్ వేసేదా? ఏదైనా పెళ్ళైన 1 సంవత్సరం తర్వాత అన్న వేసరా గబానా పనికి పోవాలా. సద్దనమా దీంట్లో నంచుకోనా, దీని కోస ఇస్తావా? కోసేదంతలే కూర్కొని తినేసేళ్ళు. కూర్కొని తినేసేలా? ఫీల్ అయిపోతున్నావా? అదేందోరా, రోజు రోజుకి భలే తిరగబడిపోతున్నారు నా భార్య నా మీద. ఏం చేయాలో అర్థం కావట్లేదా? నీ భార్య మేలురా తిరగబడుతున్నదా? నీ భార్య తిరగబడదా? ఆ భార్య తిరగబడదు, డైరెక్ట్ దాడే. నేను అడుగు చెప్తున్నా. అరే నీళ్ళగిపోయేలాగున్నాయా? ఎట్టెళ్ళడినా బయట బయట పోతే పనులు చెప్పెట్టుకున్నది. నీళ్ళు పడుతూ రాయట వినపడలేదు మే. నీళ్ళు పట్టినట్టు రాయా మే. ఏందమే నాకు వినపడట్లేదా? చెప్తు నుండి ఏందయ్యా నాకు వినపడలేదా? అన్నమ్మా అన్నమయ్య అన్న ఏందయ్యా నాకు వినపడలేదు అంటుంటే అన్నమో 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 వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు. ఎట్టుంది కూర బాగుందా? బాగుందా? నిజం చెప్పియా, ఒక్కరు ఉప్పు తక్కువైందంటే. నీకెంత ఉప్పు కావాలంత ఉప్పు వేసుకొని తిను. అంటే ఉప్పు కూడా తప్పకూడదా?